డాక్టర్ లివింగ్స్టన్ గారికి చాలా ప్రాముఖ్యమైన వారిలో వీరు కూడా ఒకరు. ఎందుకంటే చెప్తున్నానంటే 2-3 మాటలు ఆయన గురించి చెప్తే ఎందుకు తెలుస్తుంది. ఆయన మాట్లాడుతూ మేము కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అంటారు, అయ్యా దేవుని వాక్యంలో నాకంటే నీకే ఎక్కువ జ్ఞానం ఉందయ్యా. నేను చాలాసార్లు మధ్యలో ఆయన జ్ఞాపకం చేస్తుండేవారు. ఎక్కువైనట్లయితే ఆయన గురించి చెప్పాలంటే ఆయన చెప్పింది, అపోజిట్ గారు చెప్పింది, యు ఆర్ వన్ విత్ అస్, నువ్వు మాలో ఒకడు, నువ్వు ఎప్పుడైనా సంఘానికి రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, యు ఆర్ వన్ విత్ అస్ అని చెప్పి అంతగా ఆయన గౌరవించారు. ఎక్కిపోయినట్లయితే ఆయన ఎవరైనా గెస్ట్ స్పీకర్స్ వస్తే సాధారణంగా మన యానివర్సరీకి కానీ ఎవరైనా గెస్ట్ స్పీకర్ వచ్చినప్పుడు ఆయన చెప్పేవారు, సార్ మనం ఇంటికి తీసుకెళ్ళనేవారు. ఈయన వచ్చినప్పుడు అయితే మనకు తెలుసా, అంకుల్ ఇంటికి తీసుకెళ్ళమంటారంటే లేదు ఈయన ఇక్కడే ఉంటారు. అయ్యా మీకు కష్టం అవుతాయేమో, ఇద్దరికి ఒకే రూమ్లో కష్టం అవుతాయేమంటే ఆయనకి కష్టం కాదు, నాకు కష్టం కాదు, ఇక్కడే ఉంటారు ఆయన అని చెప్పి ఎప్పుడు వచ్చినా కానీ ఆయనతోనే ఉండేవారు. ఆయనలోనే అపోస్తలుగా వార్తడు ఆయనతో ఉండేవారు. ఎక్కువైనట్లయితే ఎక్కువ సమయం తీసుకొని ఆయన వాక్యం వినాలి. ఇంకొక విషయం మాత్రం చెప్పినాను, ముగిస్తాను. ఆయనకున్న పరిచర్యలో ఇంకొక పరిచర్య ఏంటంటే బుక్స్ మినిస్ట్రీ. ఆయన ప్రపంచమంతా దేవునితో అధిక సమయం గడపండి. చూడండి, ఇంకోటి చెప్పాలంటే కీర్తి శేషులు అపోజిట్ డాక్టర్ లివింగ్స్టన్ గారి ఆలోచనలతో ఆయన ఇచ్చిన సలహా, మన సంఘ స్థాపకులకు ఇచ్చిన సలహా రత్నకుమార్ గారికి ప్రపంచ ప్రార్థనా పుస్తక అసోసియేషన్ అని చెప్పి ఆయన సలహా ఇచ్చి ఆయన అసోసియేషన్ స్థాపించారు. దీనిలో విశేషం ఏమంటే ప్రియులరా, మనం ప్రతి నెల 5 దినాలు కానుకిచ్చినట్లయితే ఆయన మనకు ఒక బైబిల్, తెలుగు బైబిల్ ఇస్తారు. బైబిల్తో పాటు ఒక బుక్ ఇస్తారు. అదే బైబిల్ని మన రీసెర్చ్ సెంటర్ ఇక్కడ బుక్ షాప్కి వెళ్ళినప్పుడు అదే బుక్ 5 దీనార్లు అండి. అదే బైబిల్ 5 దీనార్లు. ఆ బుక్ ఎక్స్ట్రాగా మనం ఇచ్చే 5 కాకుండా, ప్రతి నెల ఇచ్చే 5 కాకుండా ఆ బుక్ ఎక్స్ట్రా వస్తుంది, బైబిల్లో కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు 2 ఇయర్స్ కట్టినట్లయితే ఈ విధంగా మనల్ని ఆయన ఫ్రీగా ఖర్చులన్నీ ఆయనే పెట్టుకుని ప్రతి 2 సంవత్సరాలకి ఒక విదేశ పర్యటన, అంటే అక్కడ పరిచర్యకి ఆయన తీసుకెళ్ళినారు. ఉచిత విమాన ఇంటర్నేషనల్ ప్రార్థనా సెమినార్. ఈసారి అయితే ఇండోనేషియా 2026లో ఇండోనేషియాకి ఆయన తీసుకెళ్ళినారు. ప్రతి 2 సంవత్సరాలు కూడా ఆయన మనల్ని విదేశాలకి ఆయనే ఖర్చులు, వీసా కానీ, టికెట్ కానీ, ఫుడ్ అండ్ అకామిడేషన్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఆయనే పెట్టుకుని తీసుకెళ్ళడానికి ఆయన పరిచర్య ప్రారంభించారు. ఆయన నడిపిస్తున్నారు కూడా ఆల్రెడీ. అది ఈయన ఒక ప్రాముఖ్యమైన వాటిలో ముఖ్యమైనది. ఆయన ఉన్న పుస్తకాలు వచ్చారు. ఇంటర్నేషనల్ స్పీకర్స్ అంటే దైవజనులు, తర్వాత ఇంటర్నేషనల్ ఫేమస్ రైటర్స్, డాక్టర్ బిల్లీ గ్రహం గారు కానీ, డాక్టర్ బెన్హిన్ గారు కానీ, పాల్ యాంగ్చో గారు కానీ, అన్నీ మీరు ఇందులో చూడొచ్చు. మీరు ఎవరైనా ఈ అసోసియేషన్లో జాయిన్ అవ్వాలంటే ఈ పేపర్ తీసుకుని ఫిల్ చేయండి. ఇవి నా దగ్గర ఉన్నాయి, అయ్యగారి దగ్గర ఉన్నాయి. ఫిల్ చేసినట్లయితే మిగతా విషయాలు అయ్యగారే, బ్రదర్ రత్నకుమార్ గారే మనకు తెలియజేస్తారు. ఎందుకంటే వివరంగా వెళ్ళేటంత సమయం లేదు, ఆయన వాక్యాన్ని మనం వినాలి. కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. క్రీస్తు ప్రేమలో ఇదన వాక్య పరిచర్యకి ఆయనను ఆహ్వానిస్తున్నాను. వందనాలు చెప్పండి. మరి ఈ సహవాసంలో లివింగ్స్టన్ గారు లేకుండా రావటం నాకు చాలా బాధగా ఉంది. వారు ఉన్నప్పుడు నేను ఎంతో ప్రేమించేవాడు. వారి పక్కనే ఇందా చెప్పినట్టు కొనుక్కుని, మరి వారు పక్కనే కొనుక్కుంటాం అంటారు కానీ పక్కనే కొనుక్కుంటే కొన్ని ఇబ్బందులు కూడా ఉండేయండి. అది ఎవరికి తెలియదు. అంకుల్కి వార్తలు అంటూ ఉంటాడు. అప్పుడప్పుడు ఆయన నిద్ర పడిపోతే టీవీ ఆన్ చేస్తాడు, ఇది ఫోన్లో వార్తలు తీసుకుంటాడు. చూస్తా నిద్రపోతాడు. ఒకసారి నాకు మెలకు వస్తే వార్తలు వినపడుతున్నాయి, చంద్రబాబు నాయుడు గారు ఏది ఇప్పుడు వింటున్నాడు, ఆయన నిద్రపోతున్నాడు, నాకేమో నిద్ర పడుతుందా. వెళ్ళి ఆపేసాడు లేపకుండా. మళ్ళీ ఆపేసి పడుకుంటే మళ్ళీ లేచి మళ్ళీ పెట్టాడు, మళ్ళీ పడుకున్నాడు. సో ఇట్లా ఎన్నో ఆనందకరమైన విషయాలు, బాధాకరమైన విషయాలు కూడా నేను వారితో పాటు శ్రమ అనుభవించడం జరిగింది. ఏదేమైనా వారు ప్రారంభించిన సంఘం, వారి అంకులు అప్పుడే చెప్పారు, టీసీసీలోకి మీరు ఎప్పుడైనా రావచ్చు, మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, సంఘాన్ని బలపరచండి, సంఘంలో సేవకులను బలపరచమని. నేను మరి అప్పుడు ఎన్నో విషయాలు నాకు టీసీసీ గురించి వాళ్ళు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా వారి జీవిత చరిత్రను రాయటం గొప్ప విషయం. అది చాలా అద్భుతమైన బుక్. అందరిని బట్టి కూడా నేను ఎంతో ఆనందిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి
నేను పుస్తక పరిచర్య, పుస్తకాల ద్వారా నేను ఎంతో బలపడ్డాను. డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఎవరో నెక్స్ట్ జనరేషన్ మర్చిపోతున్నారు. డాక్టర్ రైన్హార్డ్ బాంకే నెక్స్ట్ జనరేషన్ మర్చిపోతున్నారు. పాల్ యాంగిచ్ నెక్స్ట్ జనరేషన్ మర్చిపోతున్నారు. వాళ్ళంతా ప్రపంచాన్ని మండించిన వారు. అందుకే మరి ఆ ప్రపంచం అనే మాట లివింగ్స్టన్ గారి దగ్గర నేను నేర్చుకున్నాను. ఒక ప్రపంచ స్థాయిలో ఎలా వెళ్ళాలి అనే మాటను నాకు బాగా, అందుకే నేను కూడా ఈ ఫోటో వేసుకున్నాను. నేను ఈ ఫోటో కువైట్ వస్తానని వేయలే. నేను పోయిన సంవత్సరం మలేషియా 120 మందిని తీసుకెళ్ళాను. మొత్తం 60 లక్షలు నాకు ఖర్చు అయింది. అప్పుడే నేను వేసాను. అందరూ అన్నారు, ఈయన ఫోటో ఎందుకు వేసావు, ఈయన గారి ఫోటో ఎవరు, ఈయనెవరు అని అందరూ అన్నారు. తెలియని వాళ్ళు కొంతమంది. చెప్పాను నేను, ఆయన ఆలోచనలతో మేము కువైట్ వస్తున్నాను కాబట్టి ఏదో మీ యొక్క ఏమంటారు ప్రేమ మన్నను పొందాలని నేను వేయలే. ఇది ఎప్పుడో వేసాను, నేను ఇక్కడ నాకు మునిపే వేసాను. ఇది వేసి అంకుల్కి కూడా పంపించాను, నేను చూపించాను. అప్పుడే నేను దీన్ని చేశాను. ఇప్పుడు కొత్తగా వేయలేదు. అలాగని చెప్పి ఆపేయింది ఇది. దానికోసం ఎంత నష్టమైన ఎదుర్కొంటాను నేను. సో కారణం నన్ను అంత ప్రభావితం చేసిన వ్యక్తి ఆయన. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు సాయంకాలం గౌరవనీయులు జోసఫ్ రెడ్డి గారి బేస్మెంట్లో ప్రపంచ ప్రార్థనా పుస్తక క్లబ్ అసోసియేషన్, అందులో సభ్యులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ మీటింగ్ పెడతాను. మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ కండి. ఇందా హైగారు చెప్పినట్టు ఈ బైబిల్ గోల్డ్ బైబిల్, ఈ గోల్డ్ బైబిల్ 5 కేడీలు ఇది మీరు కొనాలండి. కానీ మీరు 5 కేడీల్లో మా కానుక ఇవ్వటం ద్వారా మీకు 5 కేడీలు బుక్ ఇస్తున్నాం. అలాగే డాక్టర్ బిల్లీ గ్రహం పెద్ద ఇటువంటి బుక్స్, నేను రాసిన పుస్తకాలు మీకు ఎవ్రీ మంత్ ఉచితంగా. ఇది మామూలు కొనాలంటే 1500 పెట్టి కొనలేదు. అందుకని చెప్పి ఏం చేసామంటే మేము ఆఫరింగ్ ఇచ్చిన వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేద్దాం. వాళ్ళు పుస్తకాలు చదువు మండుతారు, ఆత్మీయ జీవితంలో మండాలి. కువైట్లో పుస్తకాలు దొరకవు, ఎంతో కష్టపడాలి. దాన్ని ఇమిగ్రేషన్లో ఆపేసారు. ఏంటి ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తాను అని. నా ఫోటో ఉంది దాని మీద. ఆయన బుక్ రైటర్ అన్నా. ఇటు చూసాడు ఆయన కదా అని. ఓకే వెళ్ళిపోమన్నాడు. ఎందుకు చదువుతున్నానంటే ఎంత కష్టం మీ మధ్యకి తీసుకొని రావాలి, ఒక ఉద్యమాన్ని తీసుకొని రావాలి. లివింగ్స్టన్ గారు కువైట్ ఒక ఉద్దేశంతో వచ్చి, మరొక ఉద్దేశం దేవుడు నేను నా ద్వారా చేయాలని లివింగ్స్టన్ గారితో కలిసి పని చేస్తాను. కాబట్టి మీరు అందరు ఇన్వాల్వ్ కండి. 2 years తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఒక దేశానికి మీరు ఇండియాలో ఇక్కడ ఉంటే ఇలా ఉండేవాళ్ళు కాదు, ఇలా ఆత్మీయంగా మండేవాళ్ళు కాదు. అంతే, దేశం దాటితే ప్రజల్లో ఒక రకమైన ఫీలింగ్స్ వచ్చేస్తాయి. మరి ఏందో నాకు తెలియదు. అలాగే నేను కూడా వేరే దేశానికి ఎందుకు తీసుకెళ్తున్నానంటే, వేరే దేశానికి 2 కారణాలు వాళ్ళు తీసుకెళ్తున్నారు. నెంబర్ 1, వాళ్ళు వేరే దేశంలో త్వరగా మండుతారు. నెంబర్ 2, ఇండియా దేశంలో అయితే వేరే దేశ స్వార్థికులు ఎంట్రన్స్ లేదు. అందుకు నేను బయటకు తీసుకెళ్తాను. కాబట్టి అనేక కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలు లక్షలతో ఖర్చు పెడుతున్నాను, కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను. ఈ 23వ తారీఖు థాయిలాండ్ మరొక దాదాపు 120 మందిని తీసుకెళ్తున్నాం. దాదాపు ఇప్పుడు 3000 మంది ఉన్నారు ఈ సభ్యులు. అందరం తీసుకెళ్ళాలి, ప్రపంచం అంతా తిరగాలి, ఉచితంగా తీసుకెళ్ళాలి. ఇది నా కాన్సెప్ట్. వీరందరి కారణం ఏంటో చెప్పమంటారా? నా దగ్గర గుండి కాదు, ఒకే ఒక పాయింట్. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తే దేవుడు సహాయం వస్తుంది. ప్రార్థన ఆలకించబడే విధముగా జీవించడం. నేను ఫస్ట్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఎంత ఇది బడ్జెట్ అంత వేసాం, 50 లక్షలు అవుతుంది. ఎక్కడికి? మలేషియాకి తీసుకెళ్తానికి 50 లక్షలు. నా దగ్గర ఎంత మొత్తం ఎంత ఉందో భోగేశాను. వేస్తే 10 లక్షలు ఎంత ఉంది, 10 లక్షలు ఉంది. ఏం చేయాలి ప్రభు, 40 లక్షలు కావాలి, ప్రార్థన చేస్తున్నాను. వేరే ఆయనతో చెప్పాను, సార్ ఒక హైదరాబాద్ వెళ్ళి ఒక ఆయనతో భోజనం చేస్తా, ఇట్లా 40 లక్షలు కావాలండి, ఇంకా ఆల్రెడీ అనౌన్స్ చేసాను, నాకేమో దగ్గర లేవు, ప్రార్థన చేయండి అన్న. ఈమెనల్లా ప్రార్థన చేయండి అన్న. ఆయన అన్నాడు సింపుల్గా, ఏమో 40 లక్షలు నేను ఇస్తాను అన్నాడు. 5 రూపాయలు తగ్గింది, మిగతా 5 రూపాయలు నేను ఇస్తాను అన్నట్టుగా అన్నాడు ఆయన. 40 లక్షలు నేను ఇస్తాను అన్నాడు. మరి ఏంటి అంతే. ప్రార్థన ఆలకిస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. ఏం భయపడదు. డబ్బు గురించి నేను ఎప్పుడూ భయపడలేదు. ప్రార్థన ఆలకించబడతాం మీద దృష్టి పెడతాను. అందుకే ఈరోజు ఒక విషయం, దేవుడు కొందరి ప్రార్థనలు ఆలకించాడు. ప్రార్థన ఆలకించబడటం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక వ్యక్తి రాజైన సౌలు యుద్ధ సమయం వచ్చింది,
ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను విడిపించమని ప్రార్థన చేశాడు. కానీ దేవుడు అతని ప్రార్థన ఆలకించలేదు. ఆలకించనందువల్ల ఆయన చచ్చిపోయాడు, ఆయన నలుగురు పిల్లలు చచ్చిపోయారు, ఆయన ఆయుధాలు మోసేవాడు చచ్చిపోయాడు. ప్రార్థన ఆలకించబడకపోతే ఒకానొక టైంలో నీ శక్తికి మించిన సమస్యలు వచ్చినప్పుడు, నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు, నీ యొక్క బాధ స్థాయి పెరిగినప్పుడు ప్రార్థన ఆలకించబడితే దేవుడు కన్నీటిని నాట్యముగా మార్చే పొజిషనే ప్రార్థన ఆలకించబడదు. అందుకే దీని మీద దృష్టి పెట్టండి. మీ కష్టం 200కి ఒక 2000 కేడీలు అనుకోండి, లేదా సంవత్సరానికి 5000 కేడీలు మీకు వస్తున్నాయి, అది మీ కష్టం. మోషే తన కష్టము తన బలమును ఉపయోగించి ఒక్క వ్యక్తిని రక్షించాడు. అదే మోషే దేవుని బలాన్ని ఉపయోగించి 6 లక్షల మందిని రక్షించాడు. నీ కష్టం వేరు, దేవుడితో ఉండే కలిసి పనిచేసే విధానం వేరు. అందుకే మన ప్రార్థన ఆలకిస్తే మన స్థాయి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతాం. మనకు వచ్చే ప్రతి బాధ, ప్రతి ఇబ్బంది ప్రార్థన ద్వారా జయించగలం. అందుకే ఈరోజు దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు. ఒక బుక్ రాశాను, 100 విషయాలు రాశాను. దేవుడు 100 రకాలు పాయింట్లు రాశాను నేను బుక్. అందులో ఒక పాయింట్ నేను ఈరోజు మీతో చెబుతున్నాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో ఒక అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉంది. సామెతల గ్రంథం 15:8. యెహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? యథార్థవంతుల ప్రార్థన. యథార్థవంతులుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. యథార్థవంతుడు అంటే మీనింగ్ తెలుసా మీకు? ఎవరిని యథార్థవంతుడు అంటారు? అసలు యథార్థవంతుడు అంటే ఏంటి అర్థం? యథార్థవంతుడు అంటే అర్థం ఏంటంటే ప్రజల ముందు ఎలా ఉంటున్నామో రహస్య జీవితంలో కూడా అలాగే ఉన్నారు. వారిని ఏమంటారు? యథార్థవంతులు అంటారు. సో ప్రజల ముందు ఎలా ఉంటున్నాం, ప్రజల ముందు ఎలా ఉంటున్నాం, రహస్య జీవితంలో కూడా అలాగే ఉంటే వారిని యథార్థవంతులు అంటారు. వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుని బిడ్డలారా, కానీ ఇంకొక మాట, యథార్థవంతులకు ఆపోజిట్ వాడు, వ్యతిరేకమైన వాడు. ఇప్పుడు వ్యతిరేక పదాలు ఉంటాయి కదా, మగ ఆడ, అట్లా వ్యతిరేకం. ఆ వ్యతిరేకమైన పదం ఏంటో తెలుసా? యథార్థవంతులకు వ్యతిరేకమైన పదం వేషధారణ. వేషధారులు. వేషధారులు అంటే ఎవరో తెలుసా? ప్రజల ముందు ఒక రకంగా ఉంటారు, రహస్య జీవితంలో మరొక రకంగా ఉంటారు. వారిని వేషధారులు అంటారు. దేవుడు యథార్థవంతుల ప్రార్థన ఆలకిస్తాడు, వేషధారుల ప్రార్థన ఆలకించడు. ప్రార్థన ఆలకించడం కనుక మీ దృష్టికి ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు ఖచ్చితంగా మీరు ఒకవేళ వేషధారులుగా ఉన్నారనుకోండి, యథార్థవంతులుగా ఇప్పుడు రావాలి. యథార్థవంతుల స్థాయికి మనం రావాలి. మనం ఖచ్చితంగా యథార్థవంతులుగా ఉండాలి. దానికి ప్రాక్టీస్ చేయాలి. దాన్ని ఆ అనుభవంలోకి రావడానికి మనము శ్రద్ధ తీసుకోవాలి. సంఘంలో ఎవరు కూడా వేషధారులుగా ఉండకూడదు. దేవుడు వేషధారులారా అని తిట్టాడు. అది ఒక తిట్టు ఇజ్రాయేల్ దేశంలో, వేషధారులారా. మన ఇండియా తిట్లు కొన్ని ఉంటాయి కదా, అట్లాగే ఇజ్రాయేల్ తిట్లు కూడా కొన్ని ఉంటాయి. అందులో వేషధారులారా అనేది, అందుకే యేసుప్రభు వాళ్ళని చాలాసార్లు తిట్టాడు, వేషధారులారా. అందుకే ఈ ఉదయకాలంలో మనము యథార్థవంతులుగా మనం ఉండాలి. యథార్థమైన జీవితం కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు. ఈ యొక్క ఉదయకాలంలో దేవుని బిడ్డలారా, ప్రపంచం అంతా పొల్యూషన్ అయిపోతుంది. దానికి తగ్గట్టుగా మనం కూడా మన లైఫ్ స్టైల్ని, మన విధానాన్ని అనేక పాపముల వైపు పరిగెత్తుతుంది మన ఆలోచనలు. అందువల్ల ఏమవుతుందంటే మనం వేషధారులు అయిపోతున్నాం. ఎప్పుడైతే నువ్వు పాపం పట్ల ప్రేమ పెరిగి పాపాన్ని బట్టి ఆనందించే విధంగా ఉంటామో, నువ్వు ఆటోమేటిక్గా నీ పర్సనల్ లైఫ్ సీక్రెట్గా మనము రహస్యంగా వేషధారులుగా మారిపోతున్నాం. దయచేసి దేవుని బిడ్డలారా, ఎవరు కూడా మరి వేషధారులుగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకించడం.
యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. నేను గతంలో నా ప్రార్థనలన్నీ సగం ప్రార్థనలు డబ్బు గురించి ఉండేయండి. ప్రభువా ఈఎంఐ కట్టాలి, ప్రభువా అది కట్టాలి, దానికి డబ్బులు రెంట కట్టాలి, దీనికి నాకే ఇసుగు పుట్టేది. పద్దాకి ఏది డబ్బు గురించి అని దేవుడిని అడగటం నాకు ఇసుగు పుట్టేది. అసలు బైబిల్లో దేవుడు ఎవరికి డబ్బు ఇచ్చాడు బాగా అని ఒకసారి ఆలోచించాడు. బైబిల్ మొత్తంలో బాగా డబ్బు ఇచ్చింది ఎవరికంటే దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోను కంటే ముందు మరొకళ్ళకి ఇచ్చాడు. ఎవరికంటే యోబుకి ఇచ్చాడు. యోబు ఆ దేశంలోనే ధనవంతుడు, ఒక ఆర్డినరీ పర్సన్, దేశంలో ధనవంతుడు. ఎలా అవుతాడండి? మీ దేశం పక్కన యోబు ఉండేది, మస్కట్ అదే స్థలాల్లో ఉండింది ఆయన సమాధి పక్కనే. నేను అనిపించింది యోబు, నేను మొన్న వెళ్ళాను మస్కట్ వెళ్తే రేంజ్ రోవర్లో ఉండి ఒంట్లు కాస్తున్నారు. వాడు రేంజ్ రోవర్ కారులో కూర్చుని ఒంట్లు కాస్తున్నారండి. వామ్మో ఏంది వీళ్ళు, గేదెలు కాసుకునే వాళ్ళు ఎట్ట కాసుకుంటారు మన ఇండియాలో, వీళ్ళు ఎట్ట కాస్తున్నారు అనిపించింది నాకు. ఆ ఒంట్లు ₹1,00,00,000 అంటది. యోబుకి ఎన్ని ఒంట్లు ఉన్నాయండి? ఎన్ని పశువులు ఉన్నాయి? యోబు పశువుల్ని వరుసన లైన్లో నిలబెడితే 35 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉండిద్దని ఒక చరిత్రకారుడు చెప్పాడు. అసలు యోబు దేని గురించి ప్రార్థన, డబ్బు గురించి ఎక్కడన్నా ప్రార్థన చేశాడా? మొత్తం చదివానండి, ఎక్కడ కూడా యోబు డబ్బు గురించి ప్రార్థన చేయాలి. మరి డబ్బు ఎట్టించాడు దేవుడు? అసలు యోబు దేని గురించి ప్రార్థన చేశాడు? ఒక పక్క దేవుడు సైతాన్ అన్నాడు, సైతానా యాడ్ నుంచి వస్తున్నావు అంటే నేను ఫలానా ఊజు దేశం నుంచి, నీకు యోబు తెలుసా నాకెందుకు తెలియదని దేవుడే చెబుతున్నాడు యోబు గురించి సైతాన్తో. అతడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, నిందారెచ్చుడు తను విడిచిపెట్టి యెహోవా యందు. అందులో ఒక పాయింట్ యథార్థవంతుడు అంటే అతడు పబ్లిక్గా ఎలా ఉంటున్నాడో రహస్యంగా కూడా అలాగే ఉన్నాడు. పబ్లిక్లో అతడు పరిశుద్ధంగా ఉంటున్నాడు, రహస్య జీవితంలో కూడా అతడు పరిశుద్ధంగానే ఉంటున్నాడు అని చెప్పాడు. దేవుడే అతను తప్పులేదని చెబుతున్నాడు, చెడుతనం మానేసేదని చెబుతున్నాడు. కానీ యోబు ప్రార్థన ఏంటో తెలుసా? యోబు ఏ విషయం గురించి ప్రార్థన చేసాడు తెలుసా? ఒకసారి దొరికిందని నాకు చూపిస్తాను చూడండి. యోబు గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం. నా దోషములు ఎన్ని, నా పాపములు ఎన్ని, నా అతిక్రమమును నా పాపమును తెలియచేయుము. ఎవరిని ప్రార్థన చేస్తున్నారు తెలుసా? అరే దేవుడే చెబుతున్నాడు, ఈయనలో ఏ తప్పు లేదురా బాబు అంటే ఈయన అంటాడు, ప్రభువా ఏదన్నా మర్చిపోయాము, ఇంకేదన్నా మర్చిపోయేది చెప్పు ప్రభువా, నేను సరి చేసుకుంటాను. మీరు ఇప్పుడు చేశారు ఈ ప్రార్థన కూర్చుంటేది ప్రభువా, అది ఆయనకు నడువులు నొప్పి, ఈయన కాళ్ళు నొప్పి, ఆయన తలకాయ నొప్పి, ఇదిగో నాకు ఇది నాకు అది ఇయే కానీ నా దోషాలు ఏమన్నా చెప్పు ప్రభువా, నేనేమైనా మర్చిపోయి నిన్ను బాధ పెడితే ఇంక చెప్పు ప్రభువా, సరి చేసుకుంటాను ప్రభువా. ఎప్పుడన్నా మనం ప్రార్థన చేసామండి? దేవుని బిడ్డలారా, యథార్థంగా ఉంటే దేవుడు డబ్బు ఇచ్చాడు యోగుకి. దేవుడు ప్రార్థన ఆలకించాడు యోగు ప్రార్థన. దయచేసి ఈ ఉదయ కాలంలో మరి నాకు కొంచెం టైం అయిపోవస్తుంది, ఒక మాట చెబుతున్నాను నేను. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ధనం అనేది అందరు కావాలనుకుంటారు. ధనము విషయంలో చాలామంది డబ్బు కావాలి, డబ్బు పెంచుకోవడానికి ట్రై చేస్తారు. మంచిదే, ధనం గురించి దేవుడు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. కానీ మనము నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు అని ఉంది. నువ్వు కష్టపడి ఆశీర్వాదాన్ని కంటే ఎక్కువ ధనం సంపాదించలేవు. నువ్వు కష్టపడి యథార్థత కంటే ఎక్కువ ధనం సంపాదించలేవు. ఈ యథార్థత యోగుని ధనం ఇచ్చింది, యథార్థత యోగుని హెచ్చించింది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరము యథార్థవంతులుగా ఉన్నాం. ప్రజల ముందు మనం ఎలా ఉంటున్నాం, రహస్య జీవితం ఎలా ఉంటుంది, అదే అక్కడే దెబ్బ కొడుతుంది మనకి. ప్రజల ముందు బాగానే ఉంటున్నాం, కానీ రహస్య జీవితంలో ఎవరు చూడరు కదా. ఎవరు చెప్పారండి? ఇద్దరు చూస్తారు మనం చేసే మొత్తం. దేవుడు చూస్తాడు, దెయ్యం కూడా చూస్తాడు. ఓరి ఇదంత ఈ మామూలుడు కాదు. ఇప్పుడు నేను రహస్యం జీవితంలో
రహస్య జీవితంలో నేను తప్పులు చేశాను అనుకో, అటు సైతాన్ని చూస్తాడు, చూసి ఒక మీటింగ్ పెడతాడు. ఓ నా సైన్యమా, ఈ రతన్ కుమార్ అనేవాడు పైకి బాగా చదువుతాడు కానీ వాడు రహస్యంగా భయంకరమైన తప్పులు చేస్తున్నాడు, వాడు ఎక్కడున్నా వాడిని అటాక్ చేయమని పవర్స్ ఇస్తాడు వాడికి, వెంటనే ఫోర్స్. నేను చెప్పాను కదా, టీవీలో వాక్యం చెప్పేటప్పుడు నేను ఎప్పుడైతే ఒక ఫోన్ మాట్లాడేవారు 30 మిస్డ్ కాళ్ళు వచ్చాయి. ఏంద్రా బాబు ఎంతమంది ఫోన్లు చేస్తారు అనుకునేవాడు. మళ్ళీ నేను చేసేవాడు, అమ్మ నేను రత్న కుమార్ని మాట్లాడు, అయ్యా మీ ప్రోగ్రాం టీవీలో చూసామండి, అయ్యా రాత్రి అంతా దెయ్యం మీద పడి తొక్కుతున్నాడండి, పిచ్చి పిచ్చి కళ్ళవుతున్నాయండి. ఈ టైపు నేను దెయ్యాలు స్పెషలిస్ట్ లాగా మారిపోయా. ఏ తప్పు దెయ్యానికి సంబంధించిన నాకు ఫోన్ చేసేవాడు. ఏదో బళ్ళారి నుంచి వచ్చాడు ఒక ఆయన, ఒకసారి బళ్ళారి ఆడ చిలకలూరుపేట ఆడ బళ్ళారి నుంచి వచ్చాడు. ఏంటంటే విషయాన్ని ప్రార్థన చేసుకుని వచ్చాను. ఏంటంటే రాత్రి అంతా దెయ్యం డిస్టర్బ్ చేస్తున్నాను. నేను అన్నాను, నేను చేస్తా, మరి నువ్వు బళ్ళారి వెళ్తావు, మళ్ళీ దెయ్యం ఆడకొస్తాడు, నువ్వు ట్రైన్కి ఎక్కుతావు, ఆడొక్క నిమిషం చాలు ఎక్కడి నుంచి ఆడ రావటం, మళ్ళీ వచ్చి నేను శోధిస్తే నువ్వేం చేస్తావు, పద్దాహనా అంటే ఆడతావు, నువ్వు నిన్ను డెవలప్ చేసుకో. ప్రజలు ఎప్పుడైతే రహస్య జీవితంలో ప్రజలు డిస్టర్బ్ అయిపోతారో వాడు చూస్తాడు సైతాను. అదే కనుక నేను రహస్య జీవితంలో జాగ్రత్తగా ఉన్నాను అనుకోండి, భయభక్తులు కలిగి ఉన్నాను, వీటికి పెడతాడు. ఓ నా సైతాను సైన్యమా, ఈ రత్న కుమార్ అనే వ్యక్తి రహస్య జీవితం చాలా బలంగా ఉంది, ఎవ్వరు అతని దగ్గరికి వెళ్ళొద్దు, అతని దూరంగా ఉండండి అని చెబుతాడు. ఎస్, మన పరిశుద్ధతను బట్టేనండి, మన పరిశుద్ధతను బట్టి సైతాను మన ఎప్పుడు రావాలా వద్ద డిసైడ్ అవుతుంది. మన రహస్య జీవితం ఎంత ప్రాముఖ్యం అంటే చాలా ఇంపార్టెంట్ మన రహస్య జీవితం. దేవుని బిడ్డలారా, రహస్య జీవితంలో కూడా దేవుని కోసం నిలబడదాం, దేవుని తరపున నిలబడదాం. ఒక చీమ ఏనుగు యుద్ధానికి వెళ్ళి, ఒక కథ, ఒక చీమ ఏనుగు యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో వీళ్ళు గెలిచారు, చీమ ఏనుగు గెలిచారు. అప్పుడు చీమ అంటుంది ఏనుగుతో, చీమ మనం భలే యుద్ధం చేసాం కదా. ఎవరు? మనం. చీమ ఏం చేసిందండి? చీమ ఒకే ఒక పని చేసింది, ఏనుగు తరపున నిలబడింది. అంతే. రహస్య జీవితంలో దేవుని తరపున నిలబడగలిగే చీమల్లాగా మనం ఉంటే మొత్తం దేవుడే మనతో పని చేయగలం. అలా కాకుండా, బాగా వినండి, అలా కాకుండా మీరు కనుక రహస్య జీవితంలో వేషధారులుగా ఉండి, వేషధారులనే ఈజీ అయిపోయింది. ఒక చోట ఒక యవనస్తుడు ఉద్యోగాల కోసం తిరుగుతున్నాడు, ఎక్కడ ఉద్యోగాలు దొరకలా. సరే, ఒక సర్కస్ కంపెనీ వచ్చింది, అక్కడ ఉద్యోగాలు ఉండేవి అని ఎవరు చెబితే వెళ్ళాడు. ఉదయాన్నే వెళ్ళాడు, మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళాడు. సార్ నాకు ఉద్యోగం కావాలన్నాడు. ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ చదివాను. అబ్బాయి డిగ్రీకి ఏమి లేవయ్యా, కింద స్థాయి ఉద్యోగాలు, చిన్న ఉద్యోగం, ఏదైనా పర్వాలేదు సార్ నాకు ఉద్యోగం కావాలన్నాడు. సరే, మా సర్కస్లో ఒక కోచ్ చచ్చిపోయింది, కోతి వేషం వేస్తావా అన్నాడు. వేస్తాను సార్, రేపు నుంచి డ్యూటీలో జాయిన్ అమ్మన్నాడు. వచ్చాడు, పెద్ద డ్రెస్ వేసాడు, కోతి డ్రెస్సు, చెట్టు ఎక్కించారు ఆయన, పెద్ద చెట్టు ఎక్కించారు. ఆ చెట్టు చూసి అక్కడ ఉండి వాళ్ళ జనాల మీద అయ్యి వేస్తున్నారు. ఆ జనాలందరూ వచ్చారు, పెద్ద కోతి వచ్చింది, సర్కస్ పెద్ద కోతి వచ్చింది. జనాలను చూసేవారు వీడు హుషారు వచ్చింది. ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి, ఆ కొమ్మ నుంచి ఆ కొమ్మకి, ఆ కొమ్మన తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతా కాలు జారి పులి బోర్లో పడ్డాడు. అప్పుడు అంటున్నాడు, ఈ కోతి అంటుంది, వామ్మో పులి అంటుంది. అప్పుడు పులి అంటుంది, ఒరే పెద్ద గారు మాకు ఇద్దరు ఉద్యోగాలు పోతాయి అంటుంది. ఏమండి? పులి ఏమంటుంది, ఒరే పెద్ద గారు మాకు ఇద్దరు ఉద్యోగాలు పోతాయి అంటే ఆడు కూడా ఎవరు? మనిషే. పైకేమో వేషధారణ. అంటే మీ ఎగ్జాంపుల్గా దేవుని బిడ్డలారా ఒక మాట చెబుతాను, రహస్య జీవితంలో నువ్వు తప్పిపోతే జరిగే అతి ప్రమాదం ఏంటో తెలుసా? 1 తిమోతి 5వ అధ్యాయము 24వ వచనం ఒక అద్భుతమైన భయంకరమైన, నాకు చాలా భయం వేసింది ఈ వాక్యం చదివి. అది ఒక్కసారి మీరు కూడా చూడాలని కోరుతున్నాను. 1 తిమోతి 5వ అధ్యాయము 24వ వచనం. కొందరి పాపములు తేటగా బయలుపడి మరికొందరి పాపములు నాకు అర్థం కాలేదు ఇక్కడ. వారి వెంట వెళ్తామేంటి? యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి
అంటే అర్థం ఏంటంటే గతంలో నువ్వు చేసిన తప్పులన్నీ యేసు ప్రభువుని విశ్వసించడం ద్వారా మొత్తం క్షమించబడ్డాయి. రైట్, బాగానే ఉంది. మరి ఈ పాపాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మత్తయి సువార్తలో యేసు ప్రభు చచ్చిపోయాడు, తిరిగి లేచాడు, పరిశుద్ధాత్మ అపోస్తల కార్యాలు అనుగ్రహించబడి. మరి ఇప్పుడు తిమోతి పత్రికలో కొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. ఎవరు వీళ్ళు? చర్చికి వచ్చేవాళ్ళు, సంఘానికి తిమోతికి సంఘానికి రాస్తున్నాడు. సంఘములో కొందరి పాపములు వారి వెంట వస్తున్నాయి. ఎవరు ఎందుకు వస్తున్నాయి? ఈ పాపాలు ఎందుకు క్షమించబడలేదు? గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసి పాపం క్షమించబడటం చాలా కష్టం. క్షమించబడాలంటే సైకిల్ గుద్ది సారీ ప్రభు అంతంత ఈజీ కాదు. తప్పులు క్షమించబడతాం. రహస్య జీవితం పాడైపోయిన తర్వాత మరలా అది నువ్వు క్షమాపణ అడిగితే ఆ క్షమాపణ ఎప్పుడు క్షమిస్తాడు? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని ఆ విడిచిపెట్టేవా లేదా చూస్తాడు. ఫస్ట్ విడిచిపెట్టకుండా క్షమించుకోబట్టి క్షమించడం మొదటి పాయింట్. రెండో విషయం ఏంటంటే ఆ క్షమించబడే లోపుగా ఈ పాపాలు ఏం చేస్తాయో తెలుసా? నీ వెంట వస్తాయి, మీ వెంట వస్తాయి. నేను ఒక మీటింగ్కి వెళ్తుంటే క్రిస్టియన్ చర్చ్ పక్కనే ముస్లింల గుడి పక్కనే హిందువుల గుడి ముస్లింల దర్గా ఉన్నాయి. దెయ్యం పట్టినోడిని ఈ 3 చోట్ల ఎక్కడికి తీసుకెళ్ళి దెయ్యాలు పోతున్నాయండి. నాకు అర్థం కాల. ఈ క్రిస్టియన్ చర్చి అంటావా? యేసు ప్రభు నమ్ముకుంటా, యేసునామం దెయ్యాలు ఎట్టకట్టాలి. ఈ పక్కనోడు దెయ్యాలు ఎట్టాలి పడుతున్నా అర్థం కాల. ఒక పూజారిని అడిగాను, ఏమండి ఆయన యేసు ప్రభు నమ్ముకున్నాడు, నమ్మకం ముందు ఆయన పూజారి. ఆయన అడిగారు, మీరు ఎట్ట దెయ్యాలు ఎలా కొడుతున్నారంటే ఈ చదువుతలా ఇదే ఉందండి, పెద్దవాళ్ళు చెప్పిన మాట చిన్నవాళ్ళు వింటారు కదా, ఇది కూడా అంతే అని అంటాడు. పెద్దోళ్ళు ఏంది చిన్నోళ్ళు ఏంది అంటే అప్పుడు చెప్పాడు, వాళ్ళ దగ్గర పెద్ద దెయ్యాలు ఉంటాయి అంట, వచ్చిన వాళ్ళు చిన్న దెయ్యాలు ఉంటాయి అంట. అరే దెయ్యాలు రకాలు ఉంటాయా అని చెప్పి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను రెండో క్వశ్చన్ అడిగాను, మరి వచ్చిన కూడా పెద్ద దెయ్యం ఉంటే పరిస్థితి ఏంది అన్నాడు. నీ దగ్గర ఈ దగ్గర పెద్ద దెయ్యం ఉంది, ఆయన దగ్గర పెద్ద దెయ్యం ఉంది, పరిస్థితి ఏంది? పవర్స్ ఎక్కువ అవుతాయి కదా, అప్పుడు ఈక్వల్ కదా. అప్పుడు చెప్పాడు, ఏమంటే నేను అందుకే దేవుని నమ్ముకున్నాను. అప్పుడు వాడి బాడీ అంతా చాలా బాధగా ఉండిద్దంట, డెవిల్స్ అనుభవించినాడు. అప్పుడు చెప్పాడు, దెయ్యాల రకాలు ఉంటాయా? అప్పుడు నేను అసలు ఆయన చెబితే తెలిసి దెయ్యాల రకాలు ఉంటాయని. బైబిల్ ఎప్పుడో ఉంది, మనం చూడం దెయ్యాల రకాలు ఉన్నాయని. మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ ఒక రకం బ్యాచ్, అధికారులతోనూ రెండో రకం బ్యాచ్, లోకనాథులతోనూ మూడో రకం బ్యాచ్, దురాత్మ సమూహములతో. ఓహో దెయ్యాల్లో రకాలు ఉన్నాయా? అసలు ఎన్ని రకాలు ఉన్నాయి చూద్దాం. మొత్తం తిరిగేసాను, మళ్ళీ వరుసనే బైబిల్ చదివా. నాకు 35 డిపార్ట్మెంట్లు కనపడ్డాయండి బైబిల్లో. 35 రకాలు. ఒక కాలేజీలో తెలుగు డిపార్ట్మెంట్, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్, సైన్స్ డిపార్ట్మెంట్, సోషల్ డిపార్ట్మెంట్, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉంటాయో సాతాను సామ్రాజ్యంలో గొడవలు పెట్టే దెయ్యం, నిద్ర కొట్టే దెయ్యం, తిండి పెట్టే దెయ్యం, ఇట్లా రకరకాలు దెయ్యాలు. 35 రకాల డిపార్ట్మెంట్లు నేను రాసిన బుక్ రాశాను వీటి మీద. అప్పుడు అనిపించింది, ఒక బిలీవర్, ఒక విశ్వాసి రహస్యంగా తప్పు చేస్తే ఆ పాపం క్షమించబడక మునుపు అతను వెంట పాపం వెళ్తే ఈ 35 డిపార్ట్మెంట్లు కూడా వాడెవడ వెళ్తా ఉంటాయి. అని ఇష్టం ఏ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఇతను డిస్టర్బ్ చేయాలో అప్పుడు డిస్టర్బ్ చేస్తాయి. అంత అవసరం అండి, అంత అవసరమా? చూసారా, నువ్వు పాపాన్ని ప్రేమిస్తే పాపము మన జీవితంలో మన వెంట వస్తూ మన ఎంత అపవాదికి అవకాశం ఇచ్చి మనల్ని ఎంత డిస్టర్బ్ చేస్తున్నారో ఒక్కసారి గమనించండి. కాబట్టి యథార్థవంతులుగా ఉండటం చాలా ప్రాముఖ్యం. యథార్థవంతులుగా, ముఖ్యంగా అక్రమ సంబంధాలు లేకపోతే రకరకాల విధానాలు ఎవరికి తెలియదు అనుకుంటారు. ఉంటే మీరు అనుకోవచ్చండి, మీకు తెలియదని మీరు అనుకుంటారు అంతే. కానీ అటు తిప్పుతాడు అనుకోకుండా నీ దగ్గర తీసుకొస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో. రహస్య జీవితం ఎవరో తెలియదు అనుకుంటాం. దివిసీమలో ఒక తుఫాన్ వచ్చింది 1977. అతను బయటకు వస్తే అప్పుడు గాలి వచ్చింది. గాలి వస్తే కొడతాం తాడి చెట్టు మీద వెళ్ళి కింద చచ్చిపోయాడు. అంత స్పీడ్ వచ్చింది తుఫాన్. అట్లాగే ఆ టైంలో ఈ స్త్రీలకున్న మంచి లక్షణం ఏంటంటే ఎక్కడన్నా పెళ్లికో ఎక్కడ వెళ్ళేటప్పుడు అన్ని బీరువాలు ఉన్నాయి, మొత్తం మీద వేసుకుంటారు, ఏం దాచిపెట్టుకోరు.
అన్ని వేసుకుంటారు. ఆమె కూడా ఆమె అన్ని వేసుకుని ఇటు 6 గాజులు మెండ గొలుసు, బంగారు గొలుసులు బయలుదేరే వరకు మధ్యలోకి వెళ్ళేవారికి ఈ తుఫాను వచ్చేసింది. అనుకోకుండా చచ్చిపోయింది. చచ్చిపోతే 3 రోజులు ఆగి 4 రోజులు ఆగి సహాయ చర్యల కోసం వచ్చారు. సహాయ కూడా వస్తే ఈమె చూసి అరే బెత్తరపోయాడు. ఒంటి నిండా బంగారమే. వెంటనే మెల్ల వండ గొలుసులన్నీ జేబులు వేసుకుని ఆ చేతితో గాజులు తెస్తాడు రాట్లా, ఉబ్బిపోయి ఉండే చేతులు, తోలుడు వస్తుంది కానీ గాజులు రాట్లా. వెంటనే అన్ని విలేజ్లు కదా, ఒక గుడిసెలోకి తీసుకెళ్ళాక ఆడ పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మంచి పొదునైన కత్తి తీసుకొని, కొబ్బరి పండుగ కడితే మంచి పొదునైన కత్తి తీసుకొచ్చి 2 చేతులు నరికేసి బ్యాగులు పెట్టుకుని ఇంటికి తీసుకెళ్దామని బస్సు ఎక్కాడు. అప్పుడు ఎర్ర బస్సులు ఉంటాయి, ఈ చిన్న ఇప్పుడు అప్పుడు ట్రావెల్ అప్పుడు అంత లేదు, ఎర్ర బస్సులు ఉండేవి. సరే ఆ బస్సులు మార్కెట్ దగ్గర ఒకసారి ఆగితే బస్సు డ్రైవర్ టీ తాగడానికి వెళ్ళారు. వీళ్ళందరూ ఆ కూరగాయలు అరటికాయలు కొనుక్కోవడానికి స్త్రీలందరూ దిగారు. అంత అయిపోయింది, బస్సు ఎక్కారు. ఈ లాస్ట్ సీట్లో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత బస్సు బయలుదేరింది కానీ ఒక 4 స్త్రీలు ఒక చోటకి వెళ్తున్నారు. ఆళ్ళలో ఒక ఆమె జాకెట్ మొక్క ఎవరో తీసేది. ఆ జాకెట్ మొక్క కనపడతలానికి, జాకెట్ మొక్క ఉండాలి ఏమైంది ఏమైంది అని అంతే పెద్ద కలుగుతుంది. వెనకాల డౌట్ ఇంకి ఆ వెనకాలను పట్టుకుని పిచ్చి తిడుతుంది. అటువంటి వాళ్ళారా మీరు ఎట్టయిపోతారు, నా జాకెట్ మొక్క కావాలి మీకు ఇష్టానుసారంగా తిడుతున్నారు. ఆయన రోషం వచ్చి ఎవరు చూస్తారా నీ జాకెట్ మొక్క చూసుకోరాదు, బ్యాగ్లు చూసుకోరాదు అని ఆమె ఐడియా ఇచ్చింది. బ్యాగ్లు చూసుకోరాదు అనే వారికి చూసుకుండా ఊరుకుంటామేందని చెప్పి 4 ఉంటే చాలు లేడీస్ రెచ్చిపోతారు మామూలుగా. రైతీ మొత్తం వేసి పడేయను మొత్తం వరుసగా చూస్తాం ప్రారంభం. ఆయనకి డౌట్ వచ్చింది, ఏం బ్యాగ్లో చూస్తాడు ఏందని చెప్పి, ఏందమ్మా ఏమైంది ముందుకు వచ్చాడు. ఏమైంది ఏందయ్యా, నా జాకెట్ మొక్క తీసాడు. జాకెట్ మొక్క నేను గురింత కూర్చోపో అన్నాడు. నువ్వు గురించి నేను ఇంకేం తీశారు అని వాళ్ళు ఇష్టానుసారంగా ఈయన దగ్గరికి వచ్చేవారు. ఈయన అంటాడు, అవసరమైతే నా జాకెట్ మొక్క కొనిస్తాను కానీ నా బ్యాగ్ మాత్రం చూపిరా. నువ్వు చూపించేది ఏందయ్యా, అందరూ చూపిస్తుంటే నీ చూపిడే మొత్తం గట్టిగా లాక్కుని బ్యాగ్ చూసేవారికి ఏమండి బ్యాగ్లో 2 చూసి అసలు అనుకున్నాడా ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది పాపం. ఆ జాకెట్ మొక్క ఎవడో తీసాడు. అక్కడి నుంచి వచ్చి అట్టు తిరిగి మొత్తం పట్టుకొని వచ్చేసి పాపం ఒప్పుకోకపోతే ఎవరినైనా ఇలాగే చేసింది. ఎవరినైనా అందుకే ఒప్పుకుందాం, యథార్థవంతులుగా జీవిద్దాం, ప్రార్థన ఆలకించబడే రీతిగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయాలి గాక. తనలో ఉంచండి ప్రార్థన. కొన్ని విషయాలు ప్రార్థనలో గడుపుతాం. మనం పరిశీలించుకుందాం. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, విదాసులు అపోస్తులు డాక్టర్ లివింగ్స్టన్ గద్దెయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయంలో వారు స్థాపించిన టీసీసీ వారి పిల్లలు, వారి కుమారులు కుమార్తెలతో మాట్లాడుతున్నాను ప్రభువా. వారందరూ యథార్థవంతులుగా ఉండాలి ప్రభువా. వారందరూ యథార్థమైన జీవితం కలిగి ప్రార్థన